ఇప్పటి తరానికి రాధిక అంటే కేవలం అమ్మ రోల్స్, అక్క రోల్స్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ఒకప్పుడు రాధిక అంటే సంచలనం. అసలు 80, 90 దశకాల్లో రాధిక సినిమా వస్తుందంటే హీరో ఎవరా అని కూడా ఆలోచించకుండా థియేటర్లకు అప్పట్లో ఎగేసుకుని వెళ్లేవారు. అప్పటి స్టార్ హీరోలందరితో కలిసి రాధిక సినిమాలు చేసింది. ఇక 2007లో వచ్చిన వంశోద్ధారకుడు సినిమా తర్వాత దాదాపు 17 ఏళ్ల వరకు తెలుగులో మరో తెలుగు సినిమా చేయలేదు. 2017లో రాజా ది గ్రేట్ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో రవితేజ తల్లిగా టెర్రిఫిక్ రోల్లో నటించింది. ఆ తర్వాత ఆడవాళ్లు మీకు జోహార్లు, కృష్ణ వృంద విహారీ, ఆది కేశవ వంటి పలు సినిమాల్లో అమ్మ రోల్స్లో నటించింది. ఇక ఇదిలా ఉంటే రాధిక సినీ కెరీర్ గురించి కాసేపు పక్కన పెడితే పర్సనల్ లైఫ్లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. రాధిక 3 పెళ్లిళ్లు చేసుకుంది. మొదటి భార్య ప్రతాప్ పోతన్ కూడా నటుడే. తెలుగులో మరో చరిత్ర, చుక్కల్లో చంద్రుడు, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి పలు సినిమాల్లో నటించాడు. ఇక 1985లో పెళ్లి చేసుకున్న ఈ జంట కలిసి ఏడాది కూడా కాపురం చేయలేక విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 4 ఏళ్లు ఒంటరిగా జీవించిన ఈ హీరోయిన్ 1990లో విదేశీయుడు రిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకుంది. వీళ్లకి ఒక పాప పుట్టిన తర్వాత ఆయనతో కూడా కలిసుండలేక రాధిక రెండో భర్తకు కూడా విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత శరత్ కుమార్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక రెండో భర్త రిచర్డ్ హార్డీకి రాధికకు రాయనే అనే కూతురు పుట్టింది. రాధిక కూతురు రాయనే ఇండియన్ స్టార్ బౌలర్ అభిమన్యు మిథున్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరికీ 2016లో పెళ్లైంది. ఈ జంటకు 2 పిల్లలు కూడా ఉన్నారు. అభిమన్యు మిథున్ కెరీర్. అభిమన్యు తన క్రికెటర్ కెరీర్ను 2009లో స్టార్ట్ చేశాడు. రంజీ ట్రోఫీలో కర్ణాటక తరపున ఆడాడు. ఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్లో అభిమన్యు ఏకంగా 11 వికెట్లతో సంచలనం సృష్టించాడు. అంతేకాదు అందులో ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. ఈ మొత్తం సిరీస్లో ఏకంగా 47 వికెట్లు తీసి బీసీసీఐ దృష్టిలో పడ్డాడు. కట్ చేస్తే 2010లో ఇండియన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇండియా తరపున 5 టెస్టులు, 6 వన్డేలు ఆడాడు. ఐపీఎల్లోనూ అభిమన్యు మిథున్ స్టార్ బౌలర్గా పేరు సంపాదించుకున్నాడు. 2009 నుంచి 2013 వరకు ఆర్సీబీ తరపున ఆడాడు. గంటకు 140 కిలోమీటర్లు వేగంతో బాల్ వేయడం ఆయన ప్రత్యేకత. ఇక 2015లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. 2021లో అభిమన్యు రిటైర్మెంట్ ప్రకటించాడు.